నమస్తే అండి. ఇప్పుడు ఇక్కడ కందుకూరులో కాపీ పెట్టి చనిపోవడం జరిగింది. కానీ ఎందుకని మౌనంగా ఉన్నారంట డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు? డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ ఆయన మమ్మల్ని ఉద్ధరిస్తాకు వచ్చిన మనిషి కాదు. మమ్మల్ని అడ్డు పెట్టుకుని పదవులు సాధించుకుంటాకు ఇచ్చిన వ్యక్తే గాని కాపు అనేది రంగా గారితో పోయింది. రంగా గారు ఉన్నంత కాలం మేము దర్జాగానే బతికాం. ఏదొచ్చినా ఆయన దగ్గర పెడితే కులాలకు అతీతంగా ఉన్నాడు ఆయన. ఒక కులంతో లేదు, ఏ కులమైనా న్యాయం ధర్మం. ఈ వాత్సలేని తనంతో చంపేదాకా మా కాపులు కొంతమంది కూడా అందులో పాత్రదారులే. అందులో ఆయన చంపేదాంటో 1.25 కారణాలు. అందులో మెయిన్ సిరీస్ రాజు. అప్పట్లో ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది నాయకులు ప్రమేయం ఉందంటున్నారండి. ఉంది. దానికి సాక్ష్యం కావాలంటే మన విజయవాడలో ఉంటాడు సిఐ గారు. ఆయన ఇంటర్వ్యూ తీసుకుంటే ఆయన కాపీ ఆ చనిపోయే ఆ రాత్రి ఆయన సెక్యూరిటీకి వేశారంట అక్కడ. ఆయన ఆ రోజున కోడెల శివప్రసాద్ ఎస్పీ ఆఫీసులోకి గెస్ట్ హౌస్ లోకి వెళ్తున్నాను కార్లని వెళ్తుంటే ఇంకో 4-5 గంటల్లో జరుగుతుందనక ఈయన సమాచారం కూడా ఇచ్చాడు. ఏంటో ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళంతా కలిసి మీటింగ్ జరుగుతుంది, ఈ రాత్రికి ఏదో జరగబోతుంది అని కూడా ఆయన ఇంటిమేషన్ ఇచ్చినా కానీ నిరాహార దీక్షలో చంపుతాడనే ఇంగిత జ్ఞానం మనిషి పుట్టు. అయితే చంపిన వాళ్ళు కూడా వాళ్ళు డబ్బులు కకృతి పడతాం కానీ ఎవరున్నారు అందులో? కోడెల శివప్రసాద్ ఏమైపోయాడు? ఊరేసి వచ్చాడు. పాపం ఎక్కడికి పోతే ఇవాళ డబ్బు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, మన వెనకాల వచ్చేది నీతి న్యాయం తప్ప ఏది రాదు. ఒక నీతి న్యాయమే మన కాపాడు తప్ప ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైనది ప్రేమ. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, మరి ఎంతమంది ఆయన్ని ఆరాధిస్తున్నారంటే కారణం ఏంటి? కారణం ఆయన కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, తప్పుల ప్రతిఫలంగానే ఈ విధంగా జరిగింది. కాబట్టి మా కాపు సోదరులంతా ఇక నుంచి అయినా ఐకమత్యంగా ఉండి ఒకళ్ళొకళ్ళు రూపాయి, నేను చెప్పాను చూడు, ఇంటికి ₹1, మనిషికి ₹1 చొప్పున ఇమ్మను, సందా ఇమ్మను. ఏ ఊరికి ఆ ఊరు సందా పోసేసి దాన్ని ఒక ఫండ్ కింద ఏం చేయండి. మన వేద విద్యాన్ని మనం చదివించుకోవాలి. గవర్నమెంట్ ఏమైనా అవసరం మనమే ఇచ్చుకుంటాం. ఎక్కడైతే మన కాపు సోదరుడు నిలబడి ఏ పార్టీ అయినా ఉండొచ్చు. ఇప్పుడు నాకు కావాలని సీట్లు ఉంటుంది, నాకు రాలా, ఇంకో చోట వచ్చింది, ఏ డబ్బులు ఆడి మనవాడు మంచివాడు రా అనుకుంటే ఆడికి డొనేట్ చేద్దాం. ఇంకా మన కాపుల్ని ఐక్యపరిచి స్టేట్కి ఎన్నాళ్ళు కావాలి మన సీఎం అవుతాకి. అదే రాజశేఖర గారు బతికుంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బతికుంటే ఆ తర్వాత గ్యారంటీగా కాపు ఆడి సీఎంగా కూర్చోబెట్టి ఆయన వెనకాల ఉంటే 5 సంవత్సరాలు మన కాపులకు అధికారం ఇచ్చేవాడు. ఇది నమ్మరు. ఎందుకంటే మేము లెగితే ఆగంగా, కాళ్ళు లేవు, లెగితే ఆగం మేము. థ్యాంక్ యూ.